ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలోని కుక్కనూరు భద్రాచలం ఆర్ఎన్బి రహదారి అస్తవ్యస్త స్థితిలో ఉందని ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కుడుములపాడు నుంచి బూర్గంపాడు వరకు 43 కిలోమీటర్ల దుస్థితి ఉందని సిపిఐ ప్రజాబంధ కమిటీ ఆధ్వర్యంలో కుక్కనూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఆసుపత్రులకు వెళ్లే రోగులు సకాలంలో వైద్యం అందక ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ రహదారిని పునర్నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రజాబంధ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శిని. కుకునూరు మండలం సంబంధించి కుడులపాడు ఆంధ్ర బోర్డర్ నుంచి ఏలూరు వరకు 43 కిలోమీటర్ల రోడ్డు గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం రోడ్లుగా మౌలిక సమస్యలు రోడ్డును పట్టించుకుని పరిస్థితుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పి 46 కోట్ల రూపాయలు దీనికి కేటాయించి ఇవాళ 8 నెలల క్రితం ఈ రోడ్డు 43 కిలోమీటర్ రోడ్డు ఏదైతే ఈ కుడులపాడు ఆంధ్ర సరిహద్దు నుంచి ఏలేరు వరకు 43 కిలోమీటర్ల రోడ్డుని 36 కోట్లు నిన్న కేటాయించారు. ఆ రోడ్డు సంబంధించి కూడా సక్రమంగా నాసిరకమైనటువంటి ఆ రోడ్డు నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోడ్డు నిర్మాణంలో అనేక అవకతవకలు అవినీతి చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. రెండవ లేరు వేయాల్సినటువంటి రోడ్డు కూడా ఈ రోజు దాకా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్ఎన్బి అధికారులు కాంట్రాక్టర్లు మొత్తం కుమ్మక్కై ఈ రోడ్డుని కనీసం నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉంది. సిపిఐఎంఎల్ ప్రజాబంధ